పవన్ కళ్యాణ్ మా సీఎం, పవన్ కళ్యాణ్ ఓ కింగ్ మేకర్, పవన్ కళ్యాణ్ ఒక రథచక్ర సారథి. ఇదిగో జనసేనను ముట్టుకున్నా, జనసేన అభిమానులను ముట్టుకున్నా, పవన్ను అభిమానించే వాళ్ళను ముట్టుకున్నా వచ్చే గొప్ప గొప్ప మాటలు ఇదిగో ఇలాగే ఉంటాయి. కానీ కట్ చేస్తే ఇదే పవన్ కళ్యాణ్ చేసే ప్రతి మాట వెనుక ఉన్న అసత్యం సత్యం రెండు చూస్తే నిజంగా షాకింగ్ పరిణామమే అనిపిస్తుంది. ఇటీవల తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వేదికగా పార్లమెంట్ స్థాయి నాయకులు కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇప్పుడు అనేక ప్రశ్నలకు మరోసారి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఇటీవల విజయ్ గెలిచారు తమిళనాడులో. దీనిపై పవన్ కళ్యాణ్ సటైరికల్ గా మాట్లాడడం జరిగింది. విజయ్ కేవలం కటౌట్లు, హలోగ్రామ్స్ పెట్టుకుని సులభంగా గెలిచేశారని, ఎంత చక్కగా చేశారయ్యా వాళ్ళు రాజకీయం అంటూ పవన్ కళ్యాణ్ వెక్కి వెక్కి నవ్వాడు. పవన్ కళ్యాణ్ అలా అనడం వెనుక ఒక తీవ్రమైన రాజకీయ ఆవేదన, కసి, నాకు అవ్వలేదు, నాతో చేయించలేదు, నన్ను గెలిపించలేదు అనే ఆక్రోశం స్పష్టంగా కనబడుతుంది. తమిళనాడులో ముఖ్యమంత్రిగా సీఎం నేతృత్వంలో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో అక్కడ ఊహించని స్థాయిలో ఓట్లు సాధించి అధికారానికి దగ్గరగా వెళ్లి సీఎం హోదాలో ఈరోజు విజయ్ తలపతి కూర్చున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇదా ఉండేసరికి దీన్ని పట్టుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రశ్నార్థకం అయిపోయిందని, నాకేం అర్థం కూడా లేదని, బయటికి మీ ముందు అందరికీ బాగానే ఉన్నప్పటికీ లోపల నేను కుమిలిపోతున్నా, నలిగిపోతున్నా అంటూ పదే పదే ఈ రాజమండ్రి పార్లమెంట్ స్థాయి నాయకుల సమావేశంలో కార్యకర్తలతో పవన్ ఈ మాదిరిగా మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంగా విజయ్ ప్రయాణం చాలా సులువుగా జరిగిందని, నేను మాత్రం 15 ఏళ్ళు నన్ను గొడ్డి చాకిరీ చేసినప్పటికీ, 15 ఏళ్ళు నేను దేక్తున్నప్పటికీ నేను ఇంకా ముఖ్యమంత్రి కాలేదు అంటూ తన అసహనాన్ని కూడా వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు నవ్వుతూ. ఇక్కడ 2008 ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆ తర్వాత 2014లో జనసేన పార్టీని స్థాపించి దాదాపుగా 15 ఏళ్ళు క్షేత్ర స్థాయిలో ఎండనక వాననక పోరాటం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ఒక్కసారి కూడా అధికారం ఇవ్వలేదని, ఎన్నో అనుమానాలు, ఓటములు రెండు చవిచూశానని, ఎంత దేకినా ఈరోజు ఈ స్థాయి వాక వచ్చే పరిస్థితే ఉంది తప్ప ముఖ్యమంత్రి కాలేదు అంటూ నవ్వారు. బయట నుంచి చూసే వారికి విజయ్ నేరుగా వచ్చి హిట్ కొట్టినట్టు కనిపిస్తుందేమో కానీ తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక సినిమా గ్లామర్కు పెద్దపీట వేస్తూనే ఉన్నాయి. ఎంజీఆర్, జయలలిత కాలం నుంచి నేడు విజయ్ వరకు 10 ఏళ్లుగా తన అభిమాన సంఘాలకు విజయ్ ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సేవా కార్యక్రమాలు చాలా బలంగా చేస్తూ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న తీవ్రమైన రాజకీయ సంక్షోభాలు, సుదీర్ఘ నిర్రక్షణ విజయ్ పడక్కర్లేదనకుండా తొలి ప్రయత్నంలో పెద్ద సక్సెస్ అందుకోవడం పవన్కు ఒక రకమైన అసూయ కలగజేస్తుంది అంటూ స్వయంగా పవనే ఆ మాట అన్నేశారు. పక్కోడి గెలుపు నీకు అసూయ ఉంది, కానీ నీ గెలుపు నువ్వు పెట్టుకున్న దారులు ఎప్పుడయ్యా చక్కగున్నాయి. సీఎం హోదాలో నన్ను ఎంత దేకినా, 15 ఏళ్ళు దేకినా కూడా నేను ముఖ్యమంత్రి కాలేను అని నవ్వుతున్నావు కదా, కరెక్టే. నీ అంతటి నువ్వే ఎప్పుడైనా బలంగా నేను సీఎం అవ్వాలి, పలానా మేనిఫెస్టో నాది, పలానా మంచి ఈ మాదిరిగా ఈ 5 అంశాలపై దృష్టి పెడతాను, ఈ 10 అంశాలపై దృష్టి పెడతాను, ప్రజల మార్పు ఇలా తెస్తానని అసలు నీకు నువ్వు ఎప్పుడైనా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ప్రజల వద్దకు వచ్చావా? అందితే జుట్టు అందకపోతే కాలన్నట్టుగా మైక్ పట్టుకున్న ప్రతిసారి అక్కర్లేని మాటలు మాట్లాడడంలో ముందుండే నువ్వు ఏ ఒక్క రోజైనా పనికొచ్చే 10 మాటలు గట్టిగా బలంగా చెప్పి దాని మీద నిలబడే ధైర్యం చేసావా? లేదు. నన్ను సీఎం చేయలేదు అంటూ ఇప్పుడు ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. నన్ను 15 ఏళ్ళు రోడ్డు మీద దేకిచ్చారు పవన్ కళ్యాణ్ ఇలా అంటున్నాడు. కానీ దాని వెనుకే ఉన్న ఓటర్లపై, తన రాజకీయ పరిస్థితిపై ఓ పరోక్ష అసంతృప్తి ఆయనలో స్పష్టంగా ఉంది. 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలిచిందని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడని, సింగిల్ లార్జెస్ట్ లీడర్గా పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటూ రెచ్చిపోయిన ప్రజలకు ఇది చాలా చేదు విషయం. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటూనే జనసేన ఈ స్థాయికి రాలేకపోయింది. తమిళనాడు ప్రజలు విజయ్ను నమ్మి సీట్లు కట్టబెట్టారు. ఏపీ ప్రజలు తనను ఒంటరిగా నమ్మి ఎందుకు అంత పెద్ద విజయాన్ని ఇవ్వలేదు అనే ఒక నిగాఢమైన అసంతృప్తి పవన్ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ వేరు ఇక్కడ వేరు అని గతంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నన్ను పోల్చి నన్ను తిరుగుతున్నారేంటి, అసలు అక్కడ వేరు ఇక్కడ వేరు కదా అంటూ మొన్న అన్నాడు. ఇప్పుడేమో అక్కడ గెలిచింది ఇక్కడ గెలవలేదు అంటున్నాడు. కానీ చాలా పెద్ద మైనస్లు కొన్ని ఉన్నాయి. అందులో నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనే స్పష్టత ముందు ఆ అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్కి లేకపోవడం మొదట అతిపెద్ద మైనస్. పొంతలనేని మాటలు, ముఖ్యమంత్రి పదవిపై అస్పష్టత వెనుక ఉన్న ప్రధాన కారణాల వల్లే 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న పార్టీ పెట్టిన పవన్ ఒక్క అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ప్రజలను ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ క్రియేట్ చేస్తుంటాడు. ఒకసారి లౌకికంగా మాట్లాడుతుంటారు, మరోసటి రోజు భావోద్వేగానికి లోనై అంతర్గత అసంతృప్తిని బయట పెడుతూ ఉంటారు. ఇలా ప్రజల్లో ఎప్పటికప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ప్రథమ స్థాయిలో ఉన్న వ్యక్తిగా పవన్ చరిత్రలో ఎప్పటికీ ఉంటాడు. ప్రస్తుతం నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనే స్పష్టత లేకపోవడం, అలాగే కన్సిస్టెన్సీ లోపించడం, అలాగే క్రెడిబిలిటీ ప్రజల్లో సాధించే లేని తత్వం పవన్లో స్పష్టంగా ఈ 3 ప్రధాన అంశాలు వెనుకబడడానికి కారణం.
ఒక పొలిటికల్ పార్టీని పెడితే ఎలా పెట్టాలి? ఏ నాయకుడైనా మొదట చెప్పేది ఒకటే మాట పొలిటికల్ పార్టీ స్థాపించినప్పుడు, నేను అధికారంలోకి వస్తాను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నా పరిపాలన ఇదిగో ఇలా ఉంటుంది అని ప్రజలకు బల్ల గుద్ది చెప్పాలి. అప్పుడే ఓటర్లలో ఉన్న నమ్మకం కలుగుతుంది. 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ అన్నది పక్కన పెడితే ఒక్కసారి కమిట్మెంట్తో ఒక రూపకల్పన చేస్తే దాని దూరి డైవర్ట్ కాకుండా నిలబడడంలోనే నీకు నువ్వు కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. 2014లో పోటీ చేయకుండా వేరే పార్టీలకు మద్దతు ఇచ్చిన ఈ పవన్ 2019కి వచ్చేసరికి ఒంటరిగా పోటీ చేసి తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్లుగా ముందుకు వెళ్ళినప్పటికీ 2 చోట్ల ఓటమి పాలయ్యాడు. తాను నిలబడ్డ చోట్ల 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితి 2019లో లేదు. ఇక 2024 విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు బీజేపీ అండ తీసుకుని కూటమిలో జతగట్టి సీట్లను త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అన్ని రకాలుగా శక్తులు నేనే ముందున్నానంటూ చెప్తూ కూటమిలో భాగమయ్యారు. ఆ తర్వాత గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ వరుస పరిణామాలు ప్రజల్లో ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయంటే ప్రజలకు పవన్ కళ్యాణ్ అంటే ఒక కింగ్ అవ్వాలనే ఆశ లేదని, కేవలం కింగ్ మేకర్గానే ఉండిపోవాలనుకుంటున్నారని, అనుభవం లేదు, గ్రాఫ్ లేదు, కింది స్థాయిలో నడిచే వ్యవస్థ లేదు, పోలింగ్ బూత్ మేనేజ్ చేసే కెపాసిటీ లేదు, మనం అసలు పార్టీ నడపగలుగుతామా, మన స్ట్రెంతే లేదు అంటూ ఇలా దిక్కుమాలిన మాటలు చెప్పడంలో మాత్రం ప్రథమ స్థాయిలోనే ఉంటాడు. ఇక తమిళనాడు విజయ్ రాగానే ఆయన గెలవగానే అసూయ వస్తుంది, పక్కోడు గెలిస్తే నాకు బాధ అవుతుంది అంటే కాదా? ఇక మేమే ప్రత్యామ్నాయం, మేమే అధికారం చేపడతామని ఒకసారి చెప్తావు, కట్ చేస్తే మేము అధికారం కాదు, అధికారం ఎవరైతే గొప్పగా చేస్తారో వాళ్ళ పక్కన నేను నిలబడతాను అంటావు. ఇలా నీకు నువ్వే లేని క్లారిటీ తత్వం ప్రజలకు ఎలా ఓట్లేస్తారు? కన్సిస్టెన్సీ. పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో స్థిరత్వం ఎప్పుడూ కూడా లేనే లేదు. అది అత్యంత బలహీనత అతనిలో ఉన్నది. అధికార వేదికలపై లేదా ప్రెస్ మీట్లో హూందాగా రాజకీయాల్లో ఓపికగా మాట్లాడాలి. అక్కడ పరిస్థితులు వేరు, కానీ ఇక్కడ వేరు. ఒక స్టేట్మెంట్ గతంలోనే ఇచ్చాడు. విజయ్ గెలిచిన మరుసటి రోజు నన్ను అందరూ తిడుతున్నారు, విజయ్ గెలిచినాక నువ్వు ఇలా చేయలేకపోయావని అందరూ నన్ను తిడుతున్నారు, కానీ అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు పవన్. కట్ చేస్తే ఇలాంటి పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ క్యాడర్ ముందు మాట్లాడేటప్పుడు తన పాత సినిమాటిక్ ఇమేజ్ మరియు వ్యక్తిగత ఆవేదనను ఆపుకోలేక నన్ను 15 ఏళ్ళు రోడ్డు మీద దేకిచ్చారు అని ఓటర్లనే క్వశ్చన్ చేసేలా మాట్లాడుతున్నావు. అంటే కన్సిస్టెన్సీ లోపం క్లియర్గా కనబడుతుంది. ఇలా రోజుకో రకంగా మాట్లాడడం వల్ల సాధారణ ప్రజలకు ఆయనపై పొలిటికల్ లీడర్గా కంటే ఇప్పటికే భావోద్వేగాలతో రాజకీయాలు చేసే వ్యక్తి అనే ముద్ర బలంగా పడిపోతుంది. కన్సిస్టెన్సీ లోపిస్తుంది. ఇక ప్రజలు దీన్ని ఎలా నమ్ముతారు? రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన మరో అంశం విశ్వసనీయత, క్రెడిబిలిటీ. ఇది చాలా చాలా ముఖ్యం ఏ మనిషికైనా రాజకీయాల్లో రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి రావాలంటే. పవన్ కళ్యాణ్ మాటల్లో ఈ పొంతనలేని తనం వల్ల ప్రజల్లో 2 రకాల అపనమ్మకాలు ఏర్పడుతున్నాయి. మొదట పార్టీ భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడం, రెండోది వ్యూహం లేని నైజాం. ఇక మొదటిది పార్టీ భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడం. ఈరోజు కూటమిలో ఉంటారు, రేపు ఒంటరిగా అంటారు, ఎల్లుండి త్యాగాలకు సిద్ధం అంటారు. మరి జనసేన నమ్మి ఓటేయాలనుకుంటా ఓటర్కు ఈయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలిసే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఇదే ప్రతిసారి వెనకడుగు వేసే ఒక పెద్ద అవకాశంగా మనుషులకు మారిపోతుంది. ఈరోజు చంద్రబాబుతో జతగట్టిన పవన్ కళ్యాణ్ ఇటీవల కొన్ని సందర్భాల్లో మరో 15 ఏళ్ళు ఇదే కూటమిలో ఇలాగే మనం ముందుకు పోవాలి, అప్పుడే దేశంలో రాష్ట్రం నెంబర్ 1 అన్నాడు. అసలు ఏదైనా సోయున్న మాటలేనా ఇవి? అంటే రేపు పొద్దున నారా లోకేష్ ముఖ్యమంత్రి అయినా లేకపోతే దేవాంశ్ కూడా ముఖ్యమంత్రి అయినా కూడా మన జనసేన పార్టీ మాత్రం వీళ్ళతో కూటమిలో జతగట్టి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాలి అని ఈ పొద్దే చెప్పాల్సినంత దారుణమైన అవసరం ఏముంది? కానీ చెప్పేశాడు. ఇది ఒక పొంతన లేని తత్వమే, క్రెడిబిలిటీని మరింత దిగజార్చే నైజామే. ఇక వ్యూహమే లేదు. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ అధినేతగా అసలు తన పార్టీ స్ట్రక్చర్ ఏంటి, తన పార్టీ సిద్ధాంతాలు ఏంటి, తన పార్టీ కోరుకుంటుంది ఏంటి, తన పార్టీ ప్రజల్లో తేవాల్సిన మార్పులు ఏమిటి, తన పెట్టిన పార్టీ నుంచి ప్రజలకు చెప్పాల్సిన అంశాలు ఏమిటి అనేది ఎప్పుడు ఏ లైన్ ప్రాపర్గా లేదు. తమిళ పార్టీ విజయ్ చూసి అసూయగా ఉందనో లేక ఆయనకు ఈజీగా వచ్చిందనో అనడం ద్వారా పవన్ తన సొంత వ్యూహాత్మక లోపాలను ఒప్పుకుంటున్నట్లు క్లియర్గా కనబడుతుంది. 15 ఏళ్ల ప్రయాణంలో బూత్ లెవెల్ కమిటీలు ఇప్పటికీ లేకపోవడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా నిరూపించుకోలేకపోవడం పవన్ కళ్యాణ్ లోపమే తప్ప ప్రజల తప్పు కానే కాదు. ఈ ప్రశ్న ఇక్కడే తలెత్తుతోంది. మీరు అన్నట్టుగా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ తనను తాను ఒక పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మార్చుకోలేకపోతున్నారు. ఆయనలోని సినిమా హీరో మరియు భావోద్వేగాల మనిషి తరచూ బయటపడి లీడర్ను డామినేట్ చేస్తుంటారు. ఈ గందరగోళ వైఖరి మారనంత వరకు ఆయనకు ఎంత కష్టపడినా ప్రజలు ఆయన్ను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే స్థాయికి ఆయనను తీసుకెళ్లడం కష్టమే. ఎందుకంటే ముందుగా ఆయన బలంగా ఆయన ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడో నమ్మే పరిస్థితే లేదు. మరి అలా లేనప్పుడు ప్రజలు ఆయన ఎందుకు నమ్ముతారు, ఎందుకు ఓటేస్తారు? ముందుగా నువ్వేంటి, నీకేం కావాలి, నువ్వు పార్టీ పెట్టిన ఆ పార్టీ సిద్ధాంతాలు, క్యాడర్ స్ట్రక్చర్ ఏంటి అనేదే క్లారిటీ ఇప్పటికీ లేదు.
బూత్ లెవెల్ కమిటీలు ఉన్నారా, ఓటేసేదానికి జనాలు ఉన్నారా, టీవీ ఛానళ్ళు మీడియా ఛానళ్ళు ఉన్నాయా? ఇవన్నీ సొల్లు మాటలే కానీ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటిదాకా ఉన్నా నువ్వు ఏం చేయలేకపోతున్నావు. ఫ్యూచర్లో కూడా పార్టీని క్లోజ్ చేసుకొని దండం పెట్టి పోయే పరిస్థితి ఇలాంటి వ్యక్తులు చేస్తారు తప్ప మరొకటి కాదు అంటున్నారు చాలామంది రాజకీయ నాయకులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ కూడా ఒక క్రెడిబిలిటీ, ఒక కన్సిస్టెన్సీ, ఒక పర్ఫెక్షన్ లేనప్పుడు పార్టీలు ఎంత పెద్దగైనా, ఎంత గ్లామర్లు, ఇంకా పెద్ద ఏమున్నా గెలవవు సుమా. ఈ వీడియోని అసలు ఎక్కడికి షేర్ చేయండి.